ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది. జగత్తులో మనం ఒక విషయాన్ని చక్కగా విచారిద్దాం. మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పండ్లు ఉంటుంటాయి. నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటాయి, అభిరుచిగా ఉంటుంటాయి. ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు. వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది. ఆనందం వచ్చింది కానీ అనుభవం కాలేదు. ఈ విన్న తక్షణమే ఈ స్టాక్ అయిపోతుందో ఏమో అని ఆతృతతో బజారుకు వెళుతాడు, చూస్తాడు, తృప్తి అవుతుంది. ఈ అభిష్టం నెరవేరలేదు. నీకు డబ్బులు ఇస్తాడు, ఆ ఫలమును కొంటాడు. ఆ కొన్న ఫలమును బజారు నుండి ఇంటికి వచ్చేంత వరకు చూస్తూనే వస్తుంటాడు. కారణం ఏమిటి? ఆ ఫలం పై ఉన్నటువంటి యొక్క ప్రీతిని అంటే అతనికి చాలా అభిమానము, చాలా ఇష్టం. ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు. जहां पैदा हुआ वहीं पहुंचना प्राणियों की निजता है। जहां से आए हो वहीं पहुंचने में ही जीवन का रहस्य पूरा होता है। लौकिक जगत के एक विषय पर अच्छी तरह से विचार करेंगे। हमें बहुत पसंदीदा आम है। तुम्हें बहुत पसंदीदा लंगड़ा हो सकता है या तोतापुरी। अपने किसी मित्र द्वारा सुनते हो कि ये आम बाजार में पहुंचे हैं। सुनते ही तुम्हें बड़ा आनंद होता है। आनंद तो हुआ परंतु अनुभव नहीं हुआ। सुनते ही कहीं स्टॉक खत्म न हो जाए, इसी उतावली में मानव बाजार पहुंचता है, देखता है, संतुष्ट होता है, परंतु इच्छा पूरी नहीं हुई, इसलिए कुछ पैसे देकर फल खरीदता है। खरीदे हुए फल को बाजार से घर पहुंचने तक देखते 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 ही रहता है। इसका कारण क्या है? क्योंकि उस फल के प्रति उसकी चाह गहरी है। वह फल उसे बहुत पसंद है। इस चाहत का रिएक्शन अथवा प्रतिबिंब ही उसका एक्शन है। కనుక మనలంతా ఉంటున్నటువంటి యొక్క ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది. బయట మనము చూసేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్తముది. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. కనుక మన యందు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క భావములు స్థిరముగా నిలిచి ఉంటుంటాయి. ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములో అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి. ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును, చక్కగా కడుగుతాడు, తొట్టిని పెరికి వేస్తాడు,
తదుపరి తన నోటికి అందిస్తాడు. ఆనందంగా రసమును జుర్రుకుంటాడు. ఆ తరువాత పండు వేరు లేదు, ఈ రసము వేరు లేదు, బయట లేదు. ఈ రసము తనలో లీనమైపోయింది. దీనితో తాను సంతృప్తి పడతాడు, తన పూర్ణానందాన్ని పొందుతాడు. हमारी प्रत्येक भावना को बाह्य रूप में देखने पर ही एक तरह की संतुष्टि प्राप्त होती है। बाहर हम जो भी विषय देखते हैं वे हमारी अंतस में निहित भावनाओं का चित्र अर्थात रिफ्लेक्शन ऑफ द इनर बीइंग ही है। इसीलिए हम में विशेष भावनाएं सुस्थिर रहती हैं। अतः इन सुस्थिर भावनाओं का बाह्य में अनुभव करने हेतु हमें प्रयत्न पूर्वक साधनाएं करनी चाहिए। मानव फल को घर ले आता है, अच्छी तरह से धोता है, डंठल निकाल देता है, इसके बाद खाता है, बड़े आनंद के साथ रस को चूसता है। अब फल अलग से नहीं है, रस भी बाहर नहीं है, यह रस उसमें विलीन हो गया है। इससे वह संतुष्ट होता है, वह पूर्ण आनंद को प्राप्त करता है। ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు? మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే జ్ఞాతం. విన్న తక్షణమే ఏదో బజారుకు వచ్చినాయి, నాలో డబ్బు లేదని చెప్పి నిరుత్సాహానికి స్థానం ఇవ్వలేదు. నా ఇష్టాన్ని నెరవేర్చుకునే నిమిత్తమై అప్పైనా సప్పైనా ఏమైనా చేసినా సరే నాకు ఆ ఫలమును పొందాలి, చూడాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక అపేక్ష అతనిలో అభివృద్ధి కావాలి. కనుకనే ఈ ఆతుల చేత తాను బజారుకి వెళ్ళటం, ఫలమును చూడటం ద్రష్టం. ఈ చూచిన ఫలమును తాను పొందటము, పొందిన ఫలమును అనుభవించటం, ఇది ప్రవేశం. అయితే ఈనాటి సాధకుల యొక్క భావములు ఈ రీతిగా ఉన్నవా? ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు 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 అంతటితోనే మనం తృప్తి పడిపోతున్నామే. కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి. మనకు ముందు అభివృద్ధికి తగినటువంటి యొక్క అవకాశానికి మనం తగినటువంటి పాటు పడాలి. कब उसने इस पूर्ण आनंद को प्राप्त किया? पहले अपने पसंदीदा फलों का बाजार में आने की बात सुनना, ये ज्ञातुम है। सुनते ही मेरे पसंदीदा फल बाजार में तो आ गए, परंतु मेरे पास पैसे नहीं हैं, ऐसा सोचकर वह निराश नहीं हुआ। सुख पाने के लिए चाहे उधार ही क्यों न लूं, परंतु उस फल को देखना और पाना है। इसी उतावली में बाजार पहुंचना, फलों को देखना, यही द्रष्टुम है। देखे हुए फलों को पाना, उनका अनुभव प्राप्त करना, यही प्रवेष्टुम है। परंतु क्या आज के साधकों की भावनाएं इसी प्रकार हैं? कितने ही ग्रंथ पढ़ रहे हैं, कितने ही महात्माओं के प्रवचन सुन रहे हैं और ईश्वर है मानकर इतने मात्र से ही संतुष्ट होते जा रहे हैं, परंतु उसे देखने की तीव्र अभिलाषा हम में बढ़ती रहनी चाहिए। इसके लिए हमें परिश्रम करना चाहिए। అనేక మంది ఇక్కడ విద్యావంతులు విద్యార్థులు ఉంటున్నారు. ఒక విద్యార్థి ప్రథమ క్లాసులో ప్రవేశించగానే దానితో తృప్తి పడడు. ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు. ఒకే క్లాసు లోపల 2 సంవత్సరం ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది. నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానం కూడాను అనుభవిస్తాడు. అదే విధంగానే మనము నిరంతరం కూడాను ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు ఒక విధమైనటువంటి చౌక బారిపోతాం. ఇతను సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్తున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం, ఉన్న స్థాయిలోనే ఉన్నాడు అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు. ఇది తమో గుణము యొక్క లక్షణాలు. ఈ తమస్సును మనము దూరం చేయాలి. यहां अनेक विद्यावान विद्वान और छात्र हैं। एक विद्यार्थी पहली कक्षा में प्रवेश करने मात्र से संतुष्ट नहीं होता है। एक एक वर्ष, एक एक कक्षा पार करते हुए उन्नत स्तर तक पहुंचना चाहता है। यदि एक ही कक्षा में 2 वर्ष ठहर गया
तो उसे बड़ी निराशा होगी। मात्र निराशा ही नहीं, सहपाठियों में अपमान भी होगा। इसी प्रकार हम निरंतर द्वैत में ही समय बिताएंगे तो साधकों में निम्न स्तर के हो जाएंगे। ये कैसा साधक है भैया? इतने वर्षों से ग्रंथ पढ़ रहा है, प्रवचन सुन रहा है, वेदों का अध्ययन कर रहा है, क्या फायदा? जहां का तहां बना हुआ है। इस प्रकार वह व्यंग का शिकार होगा। ये तमोगुण के लक्षण हैं। इस तमस को हमें दूर करना चाहिए। ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి. అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకొని పాడుకొని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే ఈ అద్వైతం అనేటువంటి యొక్క ఏకత్వమునకు చేరేంత వరకు కూడాను వీనికి ఏమాత్రం కూడాను శాంతి విశ్రాంతి ఉండకూడదు. కానీ ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని, మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే. కానీ ఆత్మశాంతి కావాలి. ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి. ఆత్మ నిరంతరము శాంతి స్వరూపమే. అయితే అంశరూపంతో ఉండినటువంటి యొక్క జీవాత్మ తత్వము పరమాత్మతో ఏకం కావాలి. इस द्वैत से हमें विशिष्टाद्वैत में प्रवेश करना चाहिए। अर्थात हमें सुने हुए विषयों का ध्यान में अथवा जप में या किसी अन्य प्रकार के चिंतन में लाकर दैवत्व का दर्शन करने के प्रयत्न करने चाहिए। ऐसी व्यथा और ताप से ईश्वर का दर्शन करके हमें संतुष्ट नहीं हो जाना चाहिए। उससे बातें करके संतुष्ट नहीं हो जाना चाहिए। उसके साथ खेलकर, गीत गाकर, आनंद का अनुभव करके संतुष्ट नहीं हो जाना चाहिए, बल्कि उसमें ऐक्य हो जाना चाहिए, उसमें विलीन हो जाना चाहिए, दोनों का एक हो जाना चाहिए। इस भावना को हमें हृदय में सुरक्षित कर लेना चाहिए। इस अद्वैत को पाने तक उसे शांति या आराम नहीं होना चाहिए। परंतु आज का मानव शरीर के विश्राम और मानसिक शांति चाह रहा है, बस इतना ही। परंतु उसे आत्म शांति आवश्यक है। परंतु आत्म शांति कब प्राप्त होगी? आत्मा से आत्मा के जुड़ने पर ही आत्म शांति। आत्मा का स्वरूप निरंतर शांति ही है, लेकिन अंश रूप में विद्यमान जीवात्मा का परमात्मा में ऐक्य हो जाना चाहिए। ఈ నది సముద్రం నుంచే పుట్టింది, మేఘములుగా తయారైంది. మేఘములుగా తయారైనప్పటికీ ద్వైతంగా ఏర్పడిపోయింది. సముద్రం వేరు, మేఘములు వేరైంది. అయితే ఈ ద్వైతము లోపల విశిష్ట అద్వైతాన్ని ఒక రుచి రూపకంగా మార్చుకుంది. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటాయి, క్లౌడ్గా మారేటప్పటికి తీయగా రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం. ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్ట అద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు, ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి. ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానం చేరడానికి. ఇది ద్రష్టుని యొక్క ఆవేదన. తన స్వస్థానమును తాను చేరాలి, తన నాకుని తాను పొందాలి, తన గమ్యాన్ని తను అనుభవించాలి. ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతం తన యొక్క స్వస్థానమైనటువంటి సముద్రంతో లీనమైపోతుంది. यह नदी समुद्र से ही बनी है, बादलों के रूप में तैयार हुआ, बादलों का रूप बनते ही द्वैत हो गया। समुद्र अलग और बादल अलग हो गए, परंतु इस द्वैत में विशिष्टाद्वैत को एक स्वाद के रूप में अपना लिया। समुद्र का पानी नमकीन होता है, बादल बनते ही वह मीठा हो जाता है। यही विशिष्टाद्वैत है। यह मिठास रूपी, विशिष्टाद्वैत रूपी प्रेम की बूंदें वर्षा का रूप धारण करती हैं। अपने स्वस्थान को पहुंचने के लिए यह आनंद रूपी प्रवाह के रूप में दौड़ जाती हैं।
यह द्रष्टुम की व्यथा है। अपने स्वस्थान को पहुंचना चाहिए, अपने परिवर्तनों को प्राप्त करना है, अपने गंतव्य का अनुभव पाना है। इस विशिष्टता से जुड़ा हुआ प्रवाह अद्वैत है। अपने स्वस्थान समुद्र में विलीन हो जाता है। కనుకే మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము, సత్సంగంతో చేరినాము, సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము. కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి పూనుకోవాలి. దర్శించినంత మాత్రమున తృప్తిని ఉండరాదు. దైవంతో సంభాషణ జరిపినంత మాత్రమున తృప్తిని ఉండరాదు. తనతో ఏకమైపోవాలి. అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైనటువంటి సార్థకత ఏర్పడుతుంది. ఈ విధముగా ధనంజయునకు బోధించాడు కృష్ణుడు. ధనంజయ అర్జునులకు అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, వివిచేయ, జయకృష్ణ, సవిసాచి, ధనుంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు. ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కటి కూడాను ఈ బిరుదులు లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి. ప్రపంచం లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి. ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు. కట్టకడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా, నీవు అమృతపుత్రుడు కాదు, అమృతపుత్రుడవు అని, నీవు ఈ అమృతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు. मानव रूप में जन्म लिए हैं, मानव के रूप में जीवन बिता रहे हैं, साधक बनकर रवाना हुए हैं, सत्संग में शामिल हुए हैं, सर्वेश्वरत्व का श्रवण कर रहे हैं, परंतु साक्षात सर्वेश्वर का दर्शन पाने का प्रयत्न करना चाहिए। दर्शन पाने मात्र से संतुष्ट नहीं होना चाहिए। ईश्वर से वार्तालाप करने मात्र से संतुष्ट नहीं होना चाहिए, बल्कि उसके साथ एक हो जाना चाहिए। तभी यह जीवन सार्थक होगा। इस प्रकार धनंजय को श्री कृष्ण ने उपदेश दिया। धनंजय, अर्जुन के कई नाम हैं, यथा अर्जुन, फल्गुण, पार्थ, श्वेतवाहन, बिभत्स, किरीट, सव्यसाची, धनुंजय। धनुंजय आखिरी उपाधि है। ये सारी उपाधियां लौकिक रीति में प्राप्त की हुई हैं। संसार में अनेक प्रकार की उपाधियां हैं, पद्मश्री, पद्म विभूषण इत्यादि। ये कौन दे रहे हैं? ये प्रशासन के उच्च स्थान से आते हैं। अर्जुन को ये टाइटल्स किसने दिए? साक्षात श्री कृष्ण ने दिए। आखिरी टाइटल क्या दिया? श्री कृष्ण ने कहा, शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रः। वत्स, तुम अनृत पुत्र नहीं, अमृत पुत्र हो। अतः इस अनृत को मत मानो। కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు. గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు. కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు. ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. కానీ దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు. ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున, నీవు ధనుంజయుడము అన్నారు. దానిని లోకరీతిగా ధనంజయ అని కూడా పిలుస్తూ వచ్చారు. దీనికి కూడా అర్థం లేకపోలేదు. गांडीव को पाने के लिए अनेक वर्षों तक एक पैर पर खड़े होकर अर्जुन ने तप किया। अंततः तीव्र वैराग्य, कृत निश्चय, लगन और धैर्य के साथ अनेक कठिनाइयों का सामना करते हुए इस धनुष को प्राप्त कर सका। इस धनुष को प्राप्त करने से पूर्व पंचभूत भी उसके विरोध में हो गए, परंतु इसकी परवाह न करते हुए वह सफल हुआ। धनुष को प्राप्त करने के कारण, हे अर्जुन,
तुम धनुंजय हो। इसी को लौकिक संदर्भ में धनंजय भी कहा गया। इसका भी एक विशेष अर्थ है। రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు. కానీ దుర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్రుని కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఏలుతున్నారు. కానీ పాండవులకు ఖజానాలో ఏమాత్రమో పైసా లేదు. ధర్మజుడు అర్జునుడికి చెప్పాడు, తమ్ముడా, మనం రాజసూయ యాగం చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని ప్రోగు చేసుకోవటం అని అన్నాడు. అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షమును దగ్గర పెట్టుకొని మనకు ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడుగా ఉంటున్నప్పుడు ఈ ధనమునికేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు. అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు. ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైనటువంటి రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవరి తలుపులకు దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు. युधिष्ठिर ने राजसूय यज्ञ करने का निश्चय किया, परंतु उस समय धूर्त दुष्ट धृतराष्ट्र के पुत्र दुशासन और दुर्योधन शासन कर रहे थे। पांडवों के खजाने में एक भी पैसा नहीं था। युधिष्ठिर ने अर्जुन से कहा, भाई, यह राजसूय यज्ञ करना कोई सामान्य बात नहीं है, परंतु श्री कृष्ण इसे करने के लिए कह रहे हैं। इसके लिए धन भी बहुत आवश्यक है ना, इसे कहां से इकट्ठा करेंगे? तब अर्जुन ने कहा, अपने पास कल्प वृक्ष के रहते चिंता किस बात की भैया, सर्वरक्षक श्री कृष्ण ही हमारे रक्षक हैं, तब धन की क्या कमी। एक बार वे आशीर्वाद देकर भेजेंगे तो आवश्यक धन ले आऊंगा। अर्जुन इस राजसूय के लिए धन इकट्ठा करने अर्थात डोनेशंस के लिए रवाना हुए। जब सबको पता चला कि युधिष्ठिर ऐसे राजसूय कर रहे हैं तो कोई भी पीछे नहीं हटा, किसी के द्वार तक जाने की आवश्यकता भी नहीं पड़ी। राजा लोग स्वयं आकर आवश्यक धन अर्जुन को देने लगे। ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు. ధనము రాసులుగా బయలుదేరినాయి. కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా, ధర్మజ, ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు. అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు. కనుక ధనమును ప్రోగు చేసినాడు కనుక, ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినాడు కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి ఒక పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ, పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు. అర్జునులకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు. పృథ్వీపుత్రుడు కనుక అతనికి పార్థుడు అని ఒక అర్థము. మున్ముందు ఈ అర్జునుడి యొక్క పేర్లకు తగినటువంటి యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించి దాన్ని చక్కరీతి రూపంలో మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. अर्जुन इस धन को हाथियों पर लाद कर ले आए। धन के अंबार लग गए। तब श्री कृष्ण वहां आए और एक अबोध की भांति पूछने लगे, युधिष्ठिर, इतना धन कहां से आया? तब अर्जुन को दिखाते हुए युधिष्ठिर ने कहा कि यह उसी का प्रभाव है। तब श्री कृष्ण ने अर्जुन को धनंजय कहकर पुकारा। इस तरह धन इकट्ठा करने और धन पर विजय पाने के कारण श्री कृष्ण बार बार अर्जुन को धनंजय, पार्थ जैसे नामों से संबोधित करते रहे। अर्जुन का एक अन्य प्रमुख नाम पार्थ है। इसका अर्थ पृथ्वी पुत्र होना है। आगे अर्जुन के इन नामों के बारे में जानने का प्रयत्न करेंगे। రామ కోదండ రామ, రామ పట్టాభి రామ, రామ కళ్యాణ రామ, రాఘవ రామ కోదండ రామ,
పట్టాభిరామ రాఘవ రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ మాటే మాట రామ నీ బాటే బాట రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణ రామ రాఘవ నీకెవరు తోడు రామా నీకంట చూడు రామా నేను నీవాడు రామా నాతో మాట్లాడు నేను నీవాడు రామా కోదండ నామమే మేలు రామ చింతనే జాలు రామ నామమే మేలు రామ చింతనే జాలు రామ నామమే మేలు రామ చింతనే జాలు రామాని నామమే మేలు రామాని చింతనే జాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు చింతనే చాలు నామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు చింతనే చాలు నామమే మేలు రామా నేను నీవాడు రామా నాతో మాట్లాడు రామా కోదండ రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణ రామ రాఘవ రామ కోదండ రామ अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना।
इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश, हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी, हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।